అమావాస్య సందర్భంగా మా అమ్మ నాన్న కొత్తపల్లి తిరుపతయ్య కొత్తపల్లి జయప్రద వాళ్ళు మరణించినారు కాబట్టి వాళ్ళ పేరు మీద నేను పెద్ద కుమారుని కాబట్టి వారి జ్ఞాపకార్థమే అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ప్రతి అమావాస్య నాడు ఎవరిదో ఒకటి ఇక్కడ ఉంటుంది. ఈ రోజు మా వంతు వచ్చింది కాబట్టి మేము ఏర్పాటు చేశాము. ఇది ఎప్పటికీ ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఎవరికైనా 12 నెలలకు ఒకసారి ఒకరికి వస్తుంది. అంటే ఒక 12 మంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారానే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఇది 5వ, ఇది 3వది. ఇంకా 12 మంది వేరే కార్యక్రమాలు చేస్తారు. మళ్ళీ 13వది మళ్ళీ నాకు కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మంచిదనే కార్యక్రమంతో, ఎందుకంటే నలుగురికి చేయి కడిగియాలి అనే ఉద్దేశంతో అన్నం పెడితే బాగుంటుంది. అన్నం మహాదానం అంటాం కదా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక భగవంతుడు భోజనం చేసిన వాళ్ళకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడ పనిచేసిన వాళ్ళకు, మా కమిటీ సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై మాత. ఇప్పుడు ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి చేస్తారా? ఎట్లా చేస్తారు? ప్రతి అమావాస్య నాడు ఒక కార్యక్రమం, ప్రతి అమావాస్య ఎవరో ఒకరు ఉంటారు. సంవత్సరం ఎన్ని అమావాస్యలు వచ్చినా అన్ని చేస్తారు. మళ్ళీ ఇదే ఒక సంవత్సరానికి మళ్ళీ నాకు వస్తుంది. కొత్త సభ్యులు ఎంతమంది? సభ్యులు 40 మందిలో 12 మంది ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. ఇంకా కాలేదు. ఒకవేళ వాళ్ళు ప్రతి నెలకు ఒక ఇద్దరిని చొప్పున సెలెక్ట్ చేసుకొని ఆ ఇద్దరు, ఒకవేళ ముగ్గురు అయినట్టయితే ముగ్గురు కూడా పెట్టేస్తాం. ఈ సంఘం పేరు ఏం పేరు? ఆర్య వైశ్య సంఘము బచ్చన్నపేట పట్టణం. ఎంతకాలం నుంచి చేస్తారు? ఇది 3వ నెల. అంటే మేము బిల్డింగ్ స్టార్ట్ చేసిందే 4 నెలలు అయింది. నెక్స్ట్ మంత్ నుంచి మేము స్టార్ట్ చేస్తాము. ఇది 3వ నెల. ఇది ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇదే బిల్డింగ్ దగ్గర మా అమ్మవారి బిల్డింగ్ ఇది. అమ్మవారి పేరు ఉంటుంది వాసవి నిలయము. కాబట్టి ఇక్కడనే మేము ఏర్పాటు చేస్తాము. ఎవరైనా రావచ్చు, ఎవరైనా తినవచ్చు. దీనికి అభ్యంతరం లేదు. పేరు పెట్టి పిలిచే సమస్య లేదు. ఎవరు వచ్చినా కానీ భోజనం జరుగుతుంది. భోజనం పెడతాం. ఇది కాకుండా మీ అమ్మ నాన్న పేరు మీద స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా చేస్తారు? ఇంతవరకు అయితే ఏం చేయలేదు. ఇప్పుడు దీంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు కార్యక్రమం అంటే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. నేను మండల్ ప్రెసిడెంట్ ఇక్కడ బెట్టం ఆర్య వ్యక్తం గారికి అతి త్వరలో నేను బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయబోతున్నాము. మీ పేరు? కొత్తపల్లి రాజయ్య. అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం ఇప్పుడే కాబట్టి దాన్ని ఇప్పుడే చెప్పలేము. చెప్పినాక మనం చేయకపోతే కూడా బాగుండదు. కాబట్టి ఒకటైతే బ్లడ్ బ్యాంక్ వస్తున్నాం కాబట్టి ఆ బ్లడ్ బ్యాంక్ మొత్తం ఏర్పాటు చేస్తాం అతి త్వరలో. బచ్చన్నపేట మండలం. బచ్చన్నపేట మండలం. దాతలు ఇంకేమైనా దాతల నుంచి ఏమైనా సహాయం చేసుకుంటారు? దాతలు ఎవరికి ఎవరు లేదు. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి ఎవరిది వాళ్ళే పెట్టుకుంటున్నారు. బ్లడ్ బ్యాంక్ కూడా కాపాడేది అంటే కమిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్. అదొక మొత్తం మా అంటే కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, ఆర్గనైజ్ చేస్తాం మేమంతా. తర్వాత ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు, అందరూ సహకరించాలి. బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రక్తం దొరకక, పైసలు లేక చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి బ్లడ్ డొనేషన్ చేయడం వలన ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది ఎవరైనా చేయొచ్చు, అందరు చేయాలని కోరుతున్నాను. 60 సంవత్సరాల లోపు ఎవరైనా చేసుకోవచ్చు, తీసుకుంటారు. 60 సంవత్సరాల తర్వాత బీపీ షుగర్ లేకుంటే మాత్రం అది కూడా తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరైనా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వాళ్ళు బ్లడ్ ఇవ్వకుండా 60 ఏబో ఉన్న వాళ్ళు కూడా సహకరించవచ్చు మాకు. ఇప్పుడు అత్యవసరంగా ఏర్పాటు పడ్డ వాళ్ళకే మీరు బ్లడ్ బ్యాంక్ ఫ్రీ ఇస్తారా? బ్లడ్ అప్పుడు మీరు అన్నది మంచి క్వశ్చన్. అయితే బ్లడ్ మనకి ఇచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది. ఆ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి ఎప్పుడైతే అవసరం పడుతుందో ఆ సర్టిఫికేట్ ప్రకారంగా మేము కూడా ఒక లెటర్ ఇస్తాం. లెటర్ ఇస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయన బ్లడ్ ఇచ్చిండు కాబట్టి, డొనేషన్ చేసిండు కాబట్టి దీని ప్రకారం కూడా వాళ్ళకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీలో. అనే బ్లడ్ గ్రూపులు మొత్తం ఎవరైనా ఇవ్వచ్చు. వాళ్ళకి అవసరం ఉన్న ఇప్పుడు ఒకవేళ మనం ఇచ్చిన దానిలో వాళ్ళకి సంబంధించింది లేకపోవచ్చు, కానీ
వాళ్ళకి అవసరం ఇచ్చింది మాత్రం హాస్పిటల్లో బ్లడ్ దొరుకుతుంది, ఫ్రీలో దొరుకుతుంది. ఎక్కడ నిర్వహిస్తారు ఇది? ఫ్రీ మేము అంటే మేము చెప్తాం కదా, అప్పుడు బ్లడ్ డొనేషన్ ఎప్పుడైతే క్యాంప్ పెడతామో అప్పుడు ఎవరికి ఇస్తున్నాం మేము అంటే ఇప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళకి ఇస్తామా, గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తామా, ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వాళ్ళకి ఇస్తామా, వాళ్ళకి నేను లెటర్ రాస్తాం. వాళ్ళ దగ్గర పోతే మా లెటర్ ప్రకారంగా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా కార్యక్రమం? ఇంతేనా? ఇప్పుడు కార్యక్రమం మాత్రం ఇది ఒకటే ఉంటుంది స్టార్ట్ చేసింది. జై వాసవి బచ్చన్నపేట ఆర్యవైశ్య సంఘం సుమారు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘానికి మా సొంత పర్పస్ సంఘం లెక్క కొంచెం పెట్టుకొని ప్రతి అమావాస్య రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని అవసరార్థులకు మా సంఘంకు సంబంధించిన వాళ్ళకు డబ్బులు ఇస్తూ దాంతో కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ మేము బిల్డింగ్ కట్టుకోవాలనే ఆలోచనతో 2-3 ప్లేస్లలో మేము ప్లేసులు కొన్నాం. ఇక లాస్ట్కు ఈ ప్లేస్ సెలెక్షన్ చేసుకొని ఈ ప్లేస్లో 2 years బిఫోరు ఈ బిల్డింగుకు మేము భూమి పూజ చేసుకొని బిల్డింగ్ ఈ సంవత్సరం ఆగస్టు 21వ తారీఖున పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకున్నాం. అప్పటి నుంచి ఈ గృహప్రవేశం అయినప్పటి నుండి ఈ భవనం మా వైశ్యులకు అందుబాటులోకి వచ్చింది. మేము చిన్న ఫంక్షన్స్ ఏమైనా బర్త్డేలు కానీ 25th డేలు కానీ ఈ శ్రీమంతాలు కానీ చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఈ హాల్ కట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం కూర్చున్నది బ్లాంకెట్ హాలు, కింద డైనింగ్ హాల్ ఉంటుంది. ఇప్పుడు మేము మా వైశ్య భవన్కు సంబంధించిన ఈ బిల్డింగ్ గురించి ప్రతి ఒక్క ఐటమ్ మేము తెచ్చుకున్నాము. వంటకు సంబంధించిన పాత్రలు కానీ, మైక్ కానీ, తర్వాత గ్రైండర్, ప్రతి ఒక్క ఐటమ్ మేము బయట ఏది మళ్ళీ రెంట్కి తెచ్చుకోకుండా ప్రతి ఐటమ్ తెచ్చుకొని మేము ఈ వైశ్య భవన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వైశ్య భవన్ ఏర్పాటు చేసుకున్న నుంచి ప్రతి అమావాస్య రోజు మీటింగ్ కూడా మేము ఇక్కడే పెట్టుకున్నాం. అంతకుముందు పులిగిల విశ్వయ్య గారి ఇంట్లో పెట్టుకునేది. ఇప్పుడు ఈ వైశ్య భవన్ 21వ తారీఖు ఆగస్టు ఓపెన్ అయినప్పటి నుండి ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేసుకున్నాం. అదే రోజు మేము మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం, ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. దానికి దాతలుగా ప్రతి నెలకు ఒక్కరు ఆ అన్నదానానికి వాళ్ళ అయ్యే ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీద, చనిపోయిన వారి పేరు మీద, ఎవరి పేరు మీద అన్నదానం చేయడానికి వాళ్ళు తల్లిదండ్రి కానీ, వదిన కానీ, అన్న కానీ ఎవరుంటే వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఇప్పటి వరకు 3 నెలల నుండి కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం పూర్తి అయ్యే వరకు కూడా ఈ దాతలు ఉన్నారు. ఈ దాతలు ఎట్లా అంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఫస్ట్ పెట్టిన ఏది దసరా ముందు వచ్చే అమావాస్య రోజు జిల్లా నారాయణ అని మా అన్నయ్య వాళ్ళు పెట్టిర్రు. మళ్ళీ సంవత్సరం దసరా ముందు కూడా వాళ్ళదే వస్తుంది. సెకండ్ నెల దొంతుల వెంకటేశము బాలమ్మ వాళ్ళ పేరు మీద వాళ్ళ అబ్బాయి దొంతుల రాజు పెట్టిండు. ఇప్పుడు అదే మళ్ళీ ఆ సంవత్సరం కూడా అదే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏది మన దీపావళి ముందు వచ్చే అమావాస్య, దీపావళి తర్వాత వచ్చే అమావాస్య రోజు ఆయన పెడతాడు, అదే ఉంటుంది. ప్రతి వాళ్ళకి అదే అవకాశం ఉంటుందని 12 మంది దాతలు ఉంటారు దీనికి, ఈ అన్నదాన కార్యక్రమానికి. ఈ అన్నదానం అనేది ఒకటి మహత్తర కార్యక్రమం. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ప్రతి ఒక్కరూ అదొక నానుడు ఉంది. దాన్ని మేము బేస్ చేసుకొని అన్నదాన కార్యక్రమానికి మేము పూనుకున్నాం. దీనికి సుమారు ఒక 200 మందికి అన్నదానం, ప్రతి అమావాస్య 200 మందికి అన్నదానం చేయడానికి మేము నిర్ణయం చేసుకుని ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందు కూడా ఇంకా దాతలు మా వైశ్యులే, వేరే వాళ్ళ కాదు, మా వైశ్యులు, మా కులం వాళ్ళు ఇంకెవరైనా ఎక్కువ చేద్దాము అంటే ఇంకా ఎక్కువ కూడా అన్నదానం చేయడానికి మేము ముందుకు వస్తాం. మరి ఇప్పుడు మా మండలాధ్యక్షులు మాట్లాడిన ప్రకారంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము వీలు చూసుకొని అది కూడా చేస్తాం. దాన్ని ఒక సంస్థ వాళ్ళని పిలిపించి, డాక్టర్స్ని గిట్ట పిలిపించి వాళ్ళకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఈ అవసరార్థులకు బ్లడ్ కూడా ఈ డొనేషన్ చేసిన వాళ్ళకి కాకుండా మనకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా ఇవ్వని వాళ్ళకి కూడా ఎవరైనా అవసరం ఉంటే అవసరార్థులకు ఆ డబ్బు బ్లడ్ ఉపయోగపడేటట్టు దాన్ని అది చేస్తాం. నేను లయన్స్ క్లబ్ పరంగా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ 2-3 సార్లు పెట్టినాం, అది కూడా చేసినాం. ఇప్పుడు ఈ దీంట్లో కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాం. ఇంకా ముందు కూడా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి కూడా మా వైశ్యుల మా కమ్యూనిటీ వాళ్ళ సహకారంతో ఈ బిల్డింగ్ కట్టుకున్నాము. రేపు జరిగే కార్యక్రమాలు కూడా మా వైశ్యుల సహకారంతో ఈ ఏమన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క వైశ్యులు కూడా మాకు సహకరించారు, రేపు కూడా సహకరిస్తారని మాకు నమ్మకం ఉంది. దాని ప్రకారంగానే మేము రేపు
మంచి మంచి కార్యక్రమాలు జనాలకు అవసరం వచ్చే కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వెళ్తామని జై వాసవి సంబంధించినవి సుమారు 70 నుంచి 80 కుటుంబాలు ఉంటారు. ప్రస్తుతం బచ్చన్నపేటలో మాత్రం 45 కుటుంబాలు నివాసంలో ఉంటున్నారు. జనగాంలో, హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు. అయినా వాళ్ళు కూడా మా వైశ్య భవన్తో సంబంధాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళు వస్తారు పోతారు. 80 కుటుంబాలు ఉంటాయి. మేము ఇప్పుడు బచ్చన్నపేట వైశ్య సంఘం అధ్యక్షుడు నేను. నా పేరు జిల్లా రాజేశ్వరు. మా కమిటీ కూడా మా కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తారు. ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం మేము 2 months బిఫోర్ మేము వినాయక నవరాత్రోత్సవాలు మా వాసవి మాత పీఠం వస్తే ఆ పీఠం కూడా పెట్టుకొని కన్యకాపరమేశ్వరి పీఠము ప్లస్ వినాయక నవరాత్రోత్సవాలు 10 రోజులు కార్యక్రమాలు ఇదే బిల్డింగ్లో చేసుకున్నాం. బ్రహ్మాండంగా కార్యక్రమం 10 రోజులు ఉదయము సాయంత్రం పూజలు, మా 2 రకాల పూజలు, ఇటు వినాయక నవరాత్రోత్సవాలు ప్లస్ మా అమ్మవారి పూజలు ఉంటాయి అన్నట్టు. అవి ఓడి బియ్యాలు గిట్ట అన్నీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. నిమజ్జనం రోజు కూడా మహిళలు కూడా చాలా బాగా కోలాటాలతోటి నిమజ్జనానికి బాగా సహకరించారు. ఈ కార్యక్రమాలకన్నిటికీ బాగా మా వైశ్య సోదరులు సోదరీమణులందరూ సహకరించి బ్రహ్మాండంగా దిగ్విజయం చేశారు. వినాయక నవరాత్రోత్సవాలను మా అమ్మవారి పీఠం వస్తే పీఠానికి పూజలు బాగా బ్రహ్మాండంగా జరిగింది. జై వాసవి. కొత్తపల్లి కాశీపతి. నేను సంఘానికి ముఖ్య సలహాదారుని. మా బచ్చన్నపేట డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేశాం. 40 ఏళ్ళ సంది సంఘం అయింది. 40 ఏళ్ళ సంది బయట మా సోదరుడు అంటే ఈ సోదర భావంతోనే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటూ జరిగింది. 30 ఏళ్ళ సంది ప్రతి అమావాస్యకు దాన్ని భరించలేక ఆయన వాళ్ళు ఎమ్మెల్యే సహకరించారు. కానీ మనకు ఎప్పుడైనా సొంతం కావాలి అనే ఉద్దేశంతో పట్టుతోని మా సంకల్పంతో వేరే ప్లాట్లు కొన్నాం. ఆ ప్లాట్లను డెవలప్మెంట్ చేసుకుంటూ కొన్ని డబ్బులు ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ అవి డెవలప్మెంట్ చేసినాం. అది చేసినాక అవి ప్లాట్లు అమ్మి మళ్ళీ దీన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు ఉపయోగించుకున్నాము. దీంట్లో మా ప్రతి ఇంటింటికి కనీసం అందరు చేయబడ్డది. అందరూ సహకరించారు. బయట ఉన్నోళ్ళు కూడా మనకు సంఘం మన బచ్చన్నపేట వాళ్ళతోనే వసూలు చేయాలి అనుకున్నాము. ఫస్ట్ అనుకున్నా కూడా ఇక మా టార్గెట్ రాలేక కొద్దిగా మండలంలో జర డబ్బులు ఉన్న వాళ్ళతోనే కొంచెం మాకు సహకరించమంటే సహకరించారు. వాళ్ళకు కూడా మీ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి. జై వాసవి. బచ్చన్నపేట గ్రామ ఆర్యవైశ్య సంఘం దాదాపు ఒక 50 సంవత్సరాల కింద నిర్మితమైంది. మా పూర్వీకులు అందరూ కలిసి ప్రతి రూపాయి పోగు చేసి మళ్ళీ మేము కూడా ఒక 20 సంవత్సరాల నుంచి నేను సంఘానికి రావడం జరుగుతుంది. నా పేరు దుంతుల చంద్రమౌళి, ఆర్యవైశ్య సంఘం గ్రామ ఉపాధ్యక్షుడిని. ఏంటంటే ఇక్కడ గ్రామంలో ఉన్న స్థానిక సమస్యల పట్ల కూడా మాకు అవగాహన ఉంది. ఇక్కడ ఏంటంటే పేదవాళ్లకు మేము అందరికీ ప్రతి నెల అందరికీ భోజనం పెట్టాలనే సంకల్పంతో మా సంఘ అధ్యక్షుడు తీర్మానం చేసిన ప్రకారం ప్రతి నెల ఒక ఇంటి నుండి అనగా 12 మంది 12 నెలలు ఒక్కొక్క రొటేషన్ అవుతుంటుంది. ఆ రకం మేము కంటిన్యూ చేయగలుగుతున్నాం. మరియు ఏంటంటే ఇక్కడ మాకు దాతలు ప్రతి ఒక్కరి సంఘ భవన నిర్మాణానికి దాతలు సహకరించిన వాళ్ళకు అందరికీ మీ తరఫున కృతజ్ఞతలు చెప్తూ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాసవి. జై వాసవి. రాములు దాదా వచ్చిర్రు అందరూ వచ్చిర్రు ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ నేను వైస్ ప్రెసిడెంట్ సలహాదారుని నేమ్స్